రేయ్, కాల్ లిఫ్ట్ చేయరా. అట్లీస్ట్ తనకు క్లారిటీ అని ఇవ్వు. ఆల్రెడీ ఇవ్వాల్సిన క్లారిటీ అంతా టెక్స్ట్లోనే ఇచ్చాను రా. ఏం చెప్పావు? నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను సగంలోనే వదిలేసి వెళ్ళిపోతున్నా, ఇంక నా అలాంటి బయటోడిని నమ్మొద్దు అని చెప్పేసి వచ్చావా? అలాంటివేంట్రా, తను నా వల్లే కదా ఇంత సఫర్ అవుతుంది. మరి నువ్వు మధ్యలో వదిలేసి వచ్చేస్తే సఫర్ అవదా? అయినా నీకోసం తను ఎన్ని చేసిందిరా. అవన్నీ మర్చిపోయి వచ్చేస్తావా? నీకు ఉండడానికి ప్లేస్ లేకపోతే తను ప్లేస్ ఇచ్చిందిరా. నీకు లైఫ్లో ఏమవ్వాలో క్లారిటీ లేకపోతే తను ఒక క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా అన్నిటికన్నా నువ్వేదో ఒకటి చేయగలవని నీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. వీటన్నిటినీ మెసప్ చేసుకుని తన మధ్యలో వదిలేసి వచ్చేస్తే ఎలారా? అయినా నీకోసం తను ఎన్ని చేసిందిరా. అవన్నీ మర్చిపోయి వచ్చేస్తావా? నీకు ఉండడానికి ప్లేస్ లేకపోతే తను ప్లేస్ ఇచ్చిందిరా. నీకు లైఫ్లో ఏమవ్వాలో క్లారిటీ లేకపోతే తను ఒక క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా అన్నిటికన్నా నువ్వేదో ఒకటి చేయగలవని నీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. రేయ్, ఏం ఆలోచిస్తున్నావురా? నాకెంత చేసిన అమ్మాయికి నేనేం చేశానని ఆలోచిస్తుంటే నాకేం కనిపించట్లేదురా. తనకేదో ఒకటి చెయ్యాలరా. బాబాయ్, ఒక వాటర్ బాటిల్ ఇవ్వా? హలో, చెప్పరా. నేను 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతున్నా. నువ్వు ఎక్కడున్నావురా? నేను ఇక్కడే షాప్ దగ్గర ఉన్నా. నీకేమైనా కావాలా? నాకేం వద్దురా. సరే అయితే వచ్చే. ఏంటి బాబాయ్, బిజినెస్ ఎలా ఉంది? ఏదో నడుస్తుంది. బాబాయ్, నువ్వు ఎప్పుడైనా క్రౌడ్ రీఛార్జ్ గురించి విన్నావా? అదేంటి, ఎప్పుడు వినలేదు. యాప్ ఏంటో సింపుల్గా చెప్తాను. ఈ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ బిల్స్, ఇంకా చాలా బిల్ పేమెంట్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ ఈ క్రౌడ్ రీఛార్జ్ యాప్ అనమాట. దీంట్లో నీకు ప్రతి పేమెంట్కి అప్ టు 3.25% ట్రాన్సాక్షన్ బెనిఫిట్ కూడా వస్తుంది. అండ్ BPPS సర్టిఫై చేసింది కూడా. అవునా? ప్రతి రీఛార్జ్కా? సో ఇది కంప్లీట్లీ సేఫ్, వెరిఫైడ్ అండ్ ఫుల్లీ ఆథరైజ్డ్ కూడా. అంతేకాకుండా ఈ యాప్లో మనకి 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా వస్తుంది. చాలా రీటైలర్స్ ఈ క్రౌడ్ రీఛార్జ్ యాప్ని చాలా తెలివిగా వాడుతున్నారు. అవునా? సరే, దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఈ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది బాబాయ్, లేకపోతే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసి చూడు. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. మీకు ప్రతి ట్రాన్సాక్షన్కి అప్ టు 3.25% కమిషన్ వస్తుంది. ఏమైందిరా? ఇందాటి నుంచి తెగ ఫోన్ చూసేస్తున్నావు. స్టార్టింగ్లో సత్యానుసార్లు కాల్స్ మెసేజెస్ చేసిందా, ఇప్పుడు అసలు ఏం చేయట్లేదురా. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నువ్వే వద్దంటావు, మళ్ళీ నువ్వే కావాలనుకుంటావు. మనం ఒకసారి వద్దనుకున్న తర్వాత మనకు కావాలనిపించిన తర్వాత ఉండడానికి ఆపోజిట్ పర్సన్ ఉండర్రా. సత్య సత్య సత్య
ఎవరు మీరు? ఎవరని తెలియకుండానే మొహమ్మద్ డోరేసి వెళ్ళిపోయావా? అయినా వెళ్ళిపోయినోడివి మళ్ళీ ఎందుకు వచ్చావు? నేనుంటే నీకు ప్రాబ్లం అని ఆలోచించాను కానీ నువ్వు లేకపోవడమే ప్రాబ్లం అని అర్థం చేసుకోలేకపోయా. అసలు నవ్వడమే మానేసేనే. నువ్వు లేకపోయేసరికి ప్రపంచమే చాలా బోరింగ్ అనిపిస్తుంది. అయినా వెళ్ళిపోయినప్పుడు తెలీదా ఇవన్నీ? ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారా అలా? సత్య సత్య ఆగు సత్య. సత్య సారీ సత్య. సారీ అన్న పదమే చాలా చిన్నది, కానీ తప్పలేదు. ఇప్పుడు తెలుసుకున్నా కదా, నేను అడ్జస్ట్ అయ్యేలా ఉంటే ఎక్కడైనా ఉండగలను, కానీ హ్యాపీగా ఉండాలంటే నీ పక్కనే ఉండాలి. అయినా నాకు ఇంకా బాధగానే ఉంది. ఆ హార్డ్ డిస్క్ కరెక్ట్ అయిపోవడం, నీ ద్వారాగా వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ మిస్ఫైర్ అవ్వడం. నువ్వేం అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. యు గాట్ ద హార్డ్ డిస్క్ రైట్? ఐ నో మా వల్ల మిస్టేక్ జరిగింది. వీఆర్ సారీ ఫర్ దాట్. బట్ కమింగ్ బ్యాక్ టు ద ఫొటోస్, మీ ఫుటేజ్ మీకు నేను సబ్మిట్ చేసా. యూ కెన్ రీచెక్. నువ్వు వెళ్ళిపోయాక నేను బ్యాకప్ కోసం వేరే సర్వీస్ సెంటర్లో ట్రై చేశా. బ్యాకప్ వచ్చింది. అవునా? ఆ ఫుటేజ్ దొబ్బిందనుకుని చాలా ఫీల్ అయిపోయింది తెలుసా నేను. అమ్మా మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు. పోన్లే, నాకు ఇంకే రిగ్రెట్ లేదు ఇప్పుడు. అమ్మా సత్య, చూడి ఆర్టికల్ ఎవరో ఆర్ట్స్ పబ్లిష్ చేశారు, బాగుంది కదా? ఎవరెవరో పబ్లిష్ అవుతున్నాయి, నావి తప్ప. ఒకసారి చూడవే. నాది నీదే. హలో సార్, ఐఎమ్ సత్యభామ. మీ రీసెంట్గా కొత్త ఆర్టికల్స్ కోసం చూస్తున్నారని తెలిసింది. సో దీస్ ఆర్ మై రీసెంట్ ఆర్ట్ అండ్ ఆర్టికల్స్. యూ కెన్ హ్యావ్ అ లుక్. సారీ అమ్మా, మేము ఆల్రెడీ వేరే వాళ్ళని హైర్ చేసుకున్నాం. సార్, నేను వచ్చింది నా కోసం కాదు, నా ఫ్రెండ్ కోసం. తన ఆర్ట్స్ చాలా అంటే చాలా క్రియేటివ్గా ఉంటాయి. ఇది ఒక్కసారి తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సార్.
హ్యాపీ మూమెంట్లో నిన్ను ఒకటి అడగనా? అడుగు. పెళ్లి చేసుకుందామే. చూద్దాం. ఈసారి సీరియస్గా అడుగుతున్నా, పెళ్లి చేసుకుందామే. నా తరపున మాట్లాడడానికి ఎవరున్నారు? కిట్టుగాడు తప్ప. నేను కన్విన్స్ చేసుకుంటా. నువ్వు మీ డాడీని కన్విన్స్ చేయగలవా? పోనీ ఒక అమ్మాయితో ఒకే ఇంట్లో ఉంటున్నావని చెప్పగలవా? ముందు మీ డాడీకి చెప్పు. ఎలాగో బండి విషయం చెప్పలేదుగా, ఆ న్యూస్కి ఈ న్యూస్ యాడ్ చేస్తే సేఫ్. బిస్కెట్ అవ్వకపోతే అదే హ్యాపీ. హలో హలో డాడీ. చెప్పరా, ఎలా ఉన్నావు? అది మీకు ఒక బండి తీసుకుందాం అనుకున్నాను. ఏం చిల్లర పని చేసావురా? నాకు బండి తీసుకుంటానంటున్నావు? నేనేం చేస్తాను డాడీ, నేనేం చేయలేదు. నువ్వేం చేయకుండా నా కోసం ఇవన్నీ చేయవు కానీ చెప్పు, విషయం ఏంటో. చెప్పనులే కానీ చూపిస్తాను, మీరు రండి. చూపించు. ఒరే ప్రవీణు, సత్య గురించి డాడీకి మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా ప్రవీణు. ఎందుకురా భయం? నేనున్నాను కదా, నీకేం జరిగినా నేను చూసుకుంటా. ఏటి, నేను చూసుకుంటా. ఎరా, అసలు సిటీకి ఎందుకు వచ్చావు నువ్వు? డాడీ అది నిన్ను కాదురా అనాల్సింది, వీణ్ణి. ఎరా, ఏమన్నావురా నువ్వు? అంకుల్ అంకుల్, ఊర్లో ఉంటే ఖరాబ్ అయిపోతాడు, సిటీకి పంపిస్తే బాగా డెవలప్ అయిపోతాడు అన్నావుగా. చూసావుగా ఎంత డెవలప్ అయ్యాడో. చెప్పు, ఏం చెప్తావు? మీ నాన్న ఏంట్రా నిన్ను వేసుకుంటాడు అనుకుంటే నన్ను వేసుకుంటున్నాడు? ఏం జరిగినా చూసుకుంటాను కదరా, చూసుకో. నిన్ను వేసుకుంటే చూస్తానన్నాను, నన్ను వేసుకుంటే కాదు. రేయ్, కొంచెం కూడా సిగ్గులేదురా నీకు? డాడీ, అమ్మాయి పక్కనే ఉంది, పరువు తీయకండి. తన పేరు అర్థమైంది, నువ్వు చెప్పమ్మా. నేను చెప్పాలా? నా పేరు సత్య అంకుల్. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. నాకు పేరెంట్స్ ఎవరు లేరు. చెప్పాలంటే నా అనుకునే వాళ్ళు కూడా నాకెవ్వరు లేరు. నాకు కూడా అంత ఈజీగా ఎవరు నచ్చరు. కానీ కృష్ణతో ఉంటే నాకు ఇంకెవరు అక్కర్లేదనిపిస్తుంది. తనతో ఉంటే ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. ఏం ముందు పెట్టావురా? ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? నేనేం పెడతాను డాడీ, నేనేం పెట్టలేదు. నువ్వేమనుకోకమ్మా, మా ఊరితో అలాగే మాట్లాడతాను. చూడ్డానికి బాగున్నావు, బాగా మాట్లాడుతున్నావు. అసలు నీకు మా ఊడు ఎలా నచ్చాడమ్మా? అదే అంకుల్ నాకు కూడా తెలియట్లేదు. నేను కూడా అనుకున్నా చాలాసార్లు, వీడెందుకు నచ్చాడా అని. అప్పుడు అనిపిస్తుంది, వీడి ఇంట్లో ఉన్నప్పుడు వీడు లేకపోతేనే బాగుని అనిపిస్తుంది, కానీ లేనప్పుడు నేను నాలానే లేననిపిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు బాగానే ఉంటాయమ్మా, కానీ పెళ్ళైతేనే తెలుస్తుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అంకుల్. ఆ నమ్మకం నాకుంది. సరే, మీకు అండర్స్టాండింగ్ ఉన్నాక నేనేం చేయను? అవునమ్మా, నువ్వు కూడా మా వాళ్ళకి కెమెరా వేసుకుని అటు ఇటు తిరుగుతుంటావా? లేదంకుల్, నేను ఆర్టిస్ట్ని, ఆర్ట్స్ వేస్తూ ఉంటాను. అంతేకాకుండా మేము ఇద్దరం కలిసి ఈవెంట్స్ కూడా చేస్తున్నాం. దానికి ఫరెవర్ టుగెదర్ అని పేరు పెట్టాం. తను ఫోటోగ్రఫీ అంతా చూసుకుంటాడు, నేను ఆర్ట్స్ అండ్ డెకరేషన్ చూసుకుంటాను. ఇంతకీ ఎలా ఉన్నాయి మీ ఈవెంట్స్? ప్రెసెంట్ అయితే బాగానే ఉంది డాడీ. ఒక పెద్ద ఈవెంట్ వస్తే ఆల్ సెట్. నువ్వు ఎవరు నమ్మినా పర్లేదమ్మా, వీని మాత్రం నమ్మొద్దు. ఓకే. సత్య, ఒక గుడ్ న్యూస్, మనకు ఒక పెద్ద ఈవెంట్ కన్ఫర్మ్ అయింది. వావ్, ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. కంగ్రాట్స్ రా.
థ్యాంక్స్ డాడీ. కంగ్రాచులేషన్స్ మామ. థ్యాంక్స్ మామ. ఇప్పుడు చెప్పండి డాడీ, మీకు ఏ కలర్ బండి కావాలో? నువ్వు చెప్పరా ఏ కలర్ తీసుకుందాం? పింక్. అది నీకు బాగా సెట్ అయిద్దిరా, నువ్వు తీసుకో. అయితే మీరు వేసుకున్న షర్ట్ కలర్ వైట్ తీసుకోండి. ఎరా పక్కెళ్ళి మాట్లాడుకుందావా? అవసరం లేదు, యూ క్యారీ ఆన్. నువ్వు చెప్పమ్మా ఏ కలర్ తీసుకోను? బ్లూ. పర్ఫెక్ట్, అమ్మాయి చెప్పింది కదా అదే తీసుకుందాం. ఈ గ్యాప్లో ఇద్దరు ఒకటైపోయినట్టున్నారనమాట. ఏముందలే. మీ డాడీకి బైక్ కొనాలనుకున్నా కొనేసావు, మన విషయం ఒప్పిద్దామనుకున్నా ఒప్పించేశావు. అందుకే కదా ఈ హ్యాపీనెస్. అంతేగా, ఏ అబ్బాయికైనా తన ఇంట్లో వాళ్ళని హ్యాపీగా చూస్తున్నప్పుడు, తనకు కావాల్సిన అమ్మాయి దొరికినప్పుడు ఒక హై ఫీలింగ్ వస్తుంది. దాన్ని ఏ ఫీలింగ్ బీట్ చేయలేదు. చాలు ఈ లైఫ్కి. ఇలానే ఉండిపోదాం. మన లైఫ్లోకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ మన లైఫ్ని మార్చేది మాత్రం కొంతమందే. సో గైస్, మీరు కూడా మీ షాప్స్తో బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే క్రౌడ్ రీఛార్జ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. సేఫ్టీ గురించి అస్సలు కంగారు పడద్దు, ఎందుకంటే ఇది 100% BPPS సర్టిఫైడ్ అనమాట. సో మీ ప్రతి ట్రాన్సాక్షన్లో అప్ టు 3.25% సాలిడ్ కమిషన్ కూడా వస్తుంది. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. కనులను చూసి కాలాన్ని మరిచానే, కనులను